హలో అమిగోస్, ఈ రోజు పొద్దున్నే లేచిన వెంటనే పక్కింట్లోంచి సౌండ్లు అయితే వినబడుతున్నాయి. ఏం సౌండ్ అబ్బా అని చూస్తే కుక్క పిల్లల సౌండ్లు. అవైతే చాలా గట్టిగా అరుస్తున్నాయి. నాకైతే అర్థం అయిపోయింది దానికైతే ఆకలేస్తుందని. సో వాళ్ళ అమ్మకైతే పాలు రావడం లేదు. సో నేనేం చేశానంటే ఖాళీ ఫ్రిడ్జ్ లో పడిండే ఒక పాల ప్యాకెట్ లో సగం నీళ్లు కలిపేసి వేడి చేసి తీసుకొని పోయాను అనమాట, పాలు తాపిద్దామని. అవైతే ఇంకా కళ్ళు కూడా తెరవలేదు. ఎలా తాగుతాయో నాకు ఆలోచన అయితే రాలేదు. సో నాకు అప్పుడు తట్టిండే ఐడియా ఏంటంటే ఒక సిరింజ్ అయితే తీసుకున్నాను. సిరింజ్ తీసుకొని దాంట్లో ఎక్కిద్దామని అయితే అనుకున్నా. నేను వాళ్ళ అమ్మ లేదేమో అనుకున్నాను కానీ అది అక్కడే ఉందన్నమాట. దీన్ని ఎందుకు ఈ ఇంట్లో వదిలేశారంటే ఇదైతే ఒక పాడుబడిండే ఇల్లు లాగా అయితే ఉంటుంది మా ఇంటి పక్కనే. సో ఈ కుక్కని అయితే ఒక పిచ్చిదని అయితే చెప్పి దీన్ని అయితే కొట్టి వాళ్ళైతే పిల్లల్ని అయితే తరిమేద్దాం అనుకున్నారు. నేనైతే తెచ్చి ఇంట్లో అయితే పెట్టాను అనమాట. సో ఈ కుక్కకి రేబీస్ ఉందని చాలా మంది అంటుంటారు కానీ నాకైతే అలా అయితే అనిపించలేదు. ఎందుకంటే నాతో బాగా ఫ్రెండ్లీగానే ఉంటుంది. నేను అందుకనే కుక్క పిల్లల్ని తీసుకొచ్చి ఎండ కొడుతుందని వేరే రూమ్ లో అయితే పెట్టాను అనమాట. ఇక్కడ 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. సో దానికి రేబీస్ ఉందని అయితే చెప్పారు. సో నేను ఎట్లో నాకు అలవాటైంది కాబట్టి వెళ్ళాను. ఒకవేళ మీ ఇంటికాడ ఏదైనా కుక్కకి రేబీస్ ఉందని తెలిస్తే అస్సలు దాని దగ్గర కూడా వెళ్ళకండి, చాలా ప్రమాదంలో పడతారు. దీని కుక్క పిల్లలు అయితే భలే పుట్టినాయి అనమాట. అన్ని కలర్స్ అయితే పుట్టినాయి. మాక్సిమం బ్రౌన్ కలర్ ఉన్నాయి కానీ ఫేస్ దగ్గర మాత్రమే కలర్ చేంజ్ అయితే ఉందన్నమాట. సో మంచి కుక్క పిల్లలు అయితే పుట్టినాయి దీనికి. ఇంతకుముందు నేనే కుక్క పిల్లల గురించి ఒక వీడియో అప్లోడ్ చేసింటే ఒక 3 months 4 months బ్యాక్. ఏంటంటే ఆల్రెడీ మన ఇంటికాడ కుక్క పిల్లలు అయితే పెట్టిండే. సో ఒక 3 కుక్క పిల్లల్ని మన సబ్స్క్రైబర్స్ గా నేను ఇచ్చి పంపించేసాను అనమాట. ఒకవేళ మీకు ఇవి కావాలంటే జస్ట్ కళ్ళు తెరిచే, ఒకవేళ మీకు కావాలంటే వచ్చి తీసుకోండి. నా నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేకుంటే స్క్రీన్ మీద ఉంది చూడండి. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. వచ్చి మీకు ఇష్టం వచ్చిన కుక్క పిల్లని తీసుకొని అయితే వెళ్ళండి. నాకు ఎటువంటి డబ్బులు ఏమవుతుంది, దీనిలో జాగ్రత్తగా చూసుకుంటే చాలు. సో ప్రతిదీ బ్రీడ్ అనేది చూడకోకుండా కుక్కను కుక్కలాగా చూడండి. సో మనము కుక్కని పెంచుకుంటే అది ఖచ్చితంగా మనకు విశ్వాసంగా ఉంటుంది. అది బ్రీడ్ అయినా కానీ నార్మల్ అయినా కానీ. సో ఎటువంటి ఫరక్ అయితే పడదు. మీకు కావాలంటే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. నాకు వెంటనే వచ్చి తీసుకొని అయితే వెళ్ళిపోండి. నాకు ₹1 అయితే ఇవ్వదు. అదేంటో నాకు అర్థం కాదు కానీ ఈ సినారియో మొత్తం అయిపోయిన తర్వాత నేను కొత్త ఏరియాకి అయితే వెళ్ళాను పనుండి. సో అక్కడుండే కుక్కలు కూడా నన్ను ఏదో రోజు చూసే వాళ్ళకి గుర్తుపట్టి దగ్గరకు వచ్చి అయితే బాగా పలకరిస్తున్నాయి అనమాట. ఏమో మరి ఆ కాలభైరవుని అనుగ్రహం మన మీద బాగా ఉన్నట్టుంది. ఊరికే అన్నానులేండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, బ్రో వీడియోస్ ఎందుకు రావడం లేదు బైక్స్ గురించి అని. సో ఎప్పుడు చెప్పేదే, ఖచ్చితంగా ఈసారి నుంచి కంపల్సరీగా పెట్టేకైతే ట్రై చేస్తాను. కొన్ని వర్క్స్ వల్ల నేనైతే కొద్దిగా డిలే అయితే అవుతుంది. ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను, మంచి కంటెంట్ అయితే ఇచ్చే ట్రై చేస్తాను. అలాగే మీరు కూడా నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేశారంటే నాకు కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే అవుతుంది. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.